నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. ఇకపై బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొనున్న సింగరేణి సంస్థ మనుగడ కోసం కొత్త బ్లాకులు అవసరమని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు. ఉత్సాహపూరితంగా జోనల్ రెస్క్యూ పోటీలు, జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని అతిథుల పిలుపు. కార్మికుల వద్దకే సూపర్ స్పెషాలిటీ వైద్యం. హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ వైద్యులతో ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సేవలు. కొత్తగూడెం రీజియన్లో కొత్త గనుల భూసేకరణకు డైరెక్టర్ ప్రత్యేక చొరవ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్తో అధికారులతో సమావేశం. మహానది కోల్ ఫీల్డ్స్ ను సందర్శించిన సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు. అధికోత్పత్తి, ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళా శక్తి వంటి అంశాలు ఎంతో బాగున్నాయని ప్రశంసలు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈపీ ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం. మహిళా జనరల్ అసిస్టెంట్ మరియు బదిలీ వర్కర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన యాజమాన్యం. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే కొత్త బొగ్గు బ్లాకుల అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు తరిగిపోతూ ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంపాటలో ఇప్పటి వరకు పాల్గొనడం లేదు. కానీ సంస్థ మనుగడ దృష్ట్యా ఇక్కడి నుంచి సింగరేణి సంస్థ కేంద్రం నిర్వహించే బొగ్గు వేలంపాటలో పాల్గొంటుందని, కొత్త బ్లాకులు సాధిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు విధాన ప్రకటన చేశారు. సింగరేణి సంస్థ మనుగడ మరియు దానిలో పనిచేసే 40,000 మంది కార్మికులు, 30,000 మంది పొరుగు సేవల సిబ్బంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులు సాధించడం కోసం ఇకపై సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొనే విధంగా నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. సెప్టెంబర్ 12వ తేదీన హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, ఇప్పటి వరకు వేలంపాటలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి సంస్థ 2 పెద్ద బొగ్గు బ్లాకులను కోల్పోయింది. తద్వారా 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ, 15,000 కోట్ల రూపాయల లాభాలను కూడా సింగరేణి సంస్థ కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇకపై సింగరేణి సంస్థకు కొత్త బ్లాకుల అవసరం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొనాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రధాన వ్యాపకమైనటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఆక్షన్ జరుగుతూ ఉంటే సింగరేణి కాలనీస్ ఆక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సింగరేణి కాలనీస్ కంపల్సరీ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలని సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే సింగరేణికి సంబంధించిన బోర్డు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకొని దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. సో ఇటు కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండింటినీ కూడా అంచనా వేసి ఎందుకు అసలు కొన్ని రోజులుగా మీరు ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోరుతా ఉన్నారని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు దేశంలో ఉన్నటువంటి మినరల్స్ సంబంధించి అన్నింటినీ కూడా బ్లాక్స్ ఆక్షన్ చేయాలి. ఆక్షన్ ద్వారానే ఎవరికైనా అలాట్మెంట్ చేయాలి. ఇద్దరు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ అందరికీ ఆక్షన్ ద్వారానే కేటాయించాలి. రైట్, ఈ ఆక్షన్ ద్వారా కేటాయిస్తే ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, అట్లా కేంద్రానికి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి. ఈ ఆక్షన్ ద్వారా వచ్చే రాయల్టీ కేవలం ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కే పోతుంది. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది లేదు రాయల్టీ. ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పాల్గొంటే సింగరేణి కాలనీస్కి కోల్ బ్లాక్ వస్తుంది,
కేంద్రానికి సింగరేణికా ఆ ప్రైవేట్ వ్యక్తులకా అని ఆలోచన చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, కేంద్రానికి కాదు, కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కోల్ బ్లాక్స్ పోవటం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. సో దీనివల్ల సాధించింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి 2 కోల్ బ్లాక్స్ వాళ్ళు పొందేటట్టుగా చేయటం, సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాక్స్ రాకుండా చేసుకోవటం. సింగరేణికి ఎటువంటి ప్రయోజనం? సింగరేణి ప్రస్తుత సంస్థకు 38 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 10 గనులు రానున్న 5 ఏళ్లలో మూతపడిపోతా ఉంది. అవి మూతపడితే కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణికి నష్టం. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరీగా కొత్త బ్లాకులు తెచ్చుకుంటే తప్ప బొగ్గు కానీ ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి సింగరేణికి లాభం. అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం, వేలం పాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్గా 4.5% రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లించాలి. ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచాడనుకో ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది. సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్టీ, వాళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. 2 రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన 1000 టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయారు. ఇది ఒకవేళ ఇట్లాగే వదిలేసుకుంటూ పోతే, మనం కొత్త బ్లాక్లు తెచ్చుకోకపోతే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందంటే చివరికి దిట్ విల్ ఫాల్ అప్ టు 31 మిలియన్ టన్స్ బై 2042-43 కల్లా 72.01 మిలియన్ టన్స్ ఉన్న ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 31 మిలియన్ టన్నులకు ఉత్పత్తికి పడిపోతే జరిగే నష్టం ఎవరికి అంటే దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం, సింగరేణి కాలనీస్కి నష్టం. ఇవన్నీ పడిపోతున్న బొగ్గు బాయిలు అన్ని బంద్ అయిపోతాయి. కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పటికి 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంకో 30,000 మంది అవుట్ సోర్సింగ్ కూడా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బదాన పడాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు ఇవన్నీ బదాన పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని, సింగరేణి భవిష్యత్తుని, రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. సింగరేణి గ్లోబల్ పేరుతో అంతర్జాతీయంగా కీలక ఖనిజ రంగంలోకి సింగరేణి సంస్థ ప్రవేశిస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలనీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే. జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రీన్ ఎనర్జీకి వెళ్ళాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలనీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా వెళ్తా ఉంది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ ఆలోచన చేస్తూ ఉంది. సింగరేణి గ్లోబల్ అని
ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని దాని ద్వారా ఒక వ్యవస్థని అవుట్ఫిట్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. సరే, ఇవన్నీ సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి వ్యాప్తి చేయడం కోసం, సింగరేణికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈ గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ని కూడా అందుబాటులో తెచ్చుకొని ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి ప్రస్తుత గనులు, బొగ్గు ఉత్పత్తి, సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. సింగరేణి సంస్థలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన కార్మికులు, అధికారులు ఉన్నారని, అయితే బొగ్గు బ్లాకులు లేకపోవడం వల్ల ఇది సాధ్యం కావటం లేదన్నారు. ఇకపై వేలంపాటలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపడం పట్ల ఆయన సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మనం బొగ్గు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఎన్టీపీసీ రాష్ట్రాలకు మనము సరఫరా చేస్తున్నాము వాళ్ళకి విద్యుత్ అవసరాలకి. ఆ తర్వాత మనము సార్ అన్నట్టు 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అని పెట్టాము. దాంతోపాటు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్కి ఇంకోటి మనము ఇమ్మీడియట్గా మనకు అవార్డు చేసి ఉన్నాము. దాంతోపాటు సంస్థ దాదాపుగా బొగ్గు నిల్వలు మనకి ఒక 25 ఏళ్ళకి సరిపడా మాత్రమే ఉన్నాయి. తర్వాత కంపెనీ పరిస్థితి ఏంటి? ఈరోజు సింగరేణి సంస్థ రాష్ట్ర ఆర్థిక స్థితిలో దాదాపుగా 6 జిల్లాల్లోకి 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఏ కనుక బొగ్గు లేకపోతే సంస్థ యొక్క భవిష్యత్తు ఏంటి, మనుగడ ఏంది అనే దానిపైన సార్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఏమి చేస్తున్న దానిపైన ఇప్పటికే వారు అన్నట్టు వారి సూచనల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి సూచనల ప్రకారము మనం క్రిటికల్ మినరల్ కూడా ఎంటర్ కావాలని జరిగింది. దాంతోపాటు ఎంత ప్రోగ్రెస్ చేశామంటే ఎప్పుడప్పుడు మనము డిప్యూటీ సీఎం సార్ మనకి చెప్పడం వల్ల ఇప్పటికే డిలైట్ అనే సంస్థని మనము ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. వారు క్రిటికల్ మినరల్లో దేశంలో, విదేశాల్లో ఉన్న బ్లాకుల పైన అధ్యయనం చేసి మనకి ఎప్పుడప్పుడు సమాచారం ఇస్తుంటారు. దాంతోపాటు పీడబ్ల్యూసీ అనే సంస్థ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్లో కానీ, బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టంలో కానీ, సిఎన్ఏ కన్సూమర్స్ కానీ, పంప్డ్ స్టోరేజ్ సిస్టంలో కానీ, విండ్ ఎనర్జీలో కావాల్సిన మొత్తం అధ్యయనం చేసి సంస్థకు వాళ్ళు రిపోర్ట్ సమర్పిస్తుంటారు. అదే రిపోర్ట్ని మేము ప్రిన్సిపల్ ఎనర్జీ అలాగే ప్రభుత్వం దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దానిపైన ముందుకు వెళ్తున్నాము. ఆ విధంగా చూస్తే సింగరేణి సంస్థ అనేక రంగాల్లో మేము ముందుకు వెళ్తున్నాము. దాంతోపాటు 19 ఆగస్టు రోజు మనకి కర్ణాటక దేవదుర్గలో గోల్డ్ అండ్ కాపర్ మైన్ మనకి అలాట్ అయింది. ఇందాక అన్నట్టు మనకు వాళ్ళకు రాయల్టీ పే దాంట్లో 37% మనకి ఎప్పుడు ప్రీమియం వస్తూ ఉంటుంది ఆ బొగ్గు గని ఉన్నంత వరకు. దాంతోపాటు అక్కడ కూడా పొటెన్షియల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంత టైం తీసుకొని ఆనరబుల్ డిప్యూటీ సీఎం కూడా అక్కడ విజిట్ చేస్తారు. ఈ సమావేశంలో ఇంకా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న రెస్క్యూ జట్లలో ఉత్సాహం నింపడానికి మరియు పోటీతత్వాన్ని నెలకొల్పడం కోసం ప్రతి ఏడాది సింగరేణి యాజమాన్యం ఈ జట్ల మధ్య పోటీలు నిర్వహిస్తుంటుంది. ఇటీవల RG2 ఏరియాలో జోనల్ రెస్క్యూ టీముల మధ్య పోటీలు నిర్వహించారు. ఆ విశేషాలతో కూడిన ప్రత్యేక వార్త మీకు ఇప్పుడు అందిస్తున్నాం. రామగుండం 2 ఏరియాలో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్లో 2 రోజుల పాటు 54వ జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. దీనికోసం స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పోటీల ప్రారంభోత్సవ సభా కార్యక్రమానికి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కాగా ముఖ్య అతిథిగా మరియు చీఫ్ జడ్జిగా డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ రీజన్ 1 సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ శ్రీ ఉమేష్ ఎం సావర్కర్ హాజరయ్యారు. ముందుగా అతిథులు మైన్స్ రెస్క్యూ జెండాను ఆవిష్కరించారు. Active rescue trained person, I will do my best with full dedication. అన్ని ఏరియాల నుంచి హాజరైన రెస్క్యూ బృందాలు నిర్వహించిన కవాతులో గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పోటీలకు సంబంధించిన డ్రాను తీశారు మరియు పోటీలు ప్రారంభిస్తున్నట్లు అతిథులు ప్రకటించారు. చీఫ్ జడ్జిగా హాజరైన శ్రీ ఉమేష్ ఎం సావర్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సభ్యుల్ని ఎంపిక చేసి నాగ్పూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. కాబట్టి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా టీం సభ్యులు తమ ప్రతిభను కనపరచాలని, మొట్టమొదటిసారిగా పాల్గొంటున్న మహిళా జట్లు కూడా తమ ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. ఈ పోటీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు శ్రీ కిషోర్ కుమార్, శ్రీ దిలీప్ కుమార్, షేక్ నాగుల్ మీరా, శ్రీ సనత్ కుమార్, కె ప్రేమ్ కుమార్, కమలేష్ కుమార్ వర్మ, కోమల్ చౌదరి, అనికేత్ సింగ్, సుధీర్ కుమార్ బొల్లా తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ చింతల శ్రీనివాస్, జనరల్ మేనేజర్ RG3 ఏరియా శ్రీ సుధాకర్ రావు, GM రెస్క్యూ శ్రీ కె శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ RG1 శ్రీ లలిత్ కుమార్, GM సేఫ్టీ RG రీజన్ శ్రీ మధుసూదన్, RG2 ఏరియా అఫీషియేటింగ్ జనరల్ మేనేజర్ M రాముడు, కార్మిక సంఘాల నాయకులు శ్రీ వైవి రావు, శ్రీ నరసింహులు, శ్రీ రవీందర్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. పాల్గొన్న జట్లన్నీ తమ ప్రతిభను చాటాయి. వివిధ రకాల పోటీలను స్థానికులు, కార్మికులు ఆసక్తిగా వీక్షించారు. ముఖ్యంగా తొలిసారిగా 2 మహిళా జట్లు కనపరిచిన ప్రతిభను ప్రతి ఒక్కరూ అభినందించారు. కాగా పోటీల్లో గెలుపొందిన వారికి సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన కార్యక్రమంలో బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా DMS సౌత్ సెంట్రల్ జోన్ శ్రీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ ఉమేష్ ఎం సావర్కర్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ M తిరుమలరావు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, INTS నుంచి శ్రీ గడ్డం కృష్ణ, అధికారుల సంఘం నుంచి జనరల్ సెక్రటరీ నరసింహులు, గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అశోక్ DMS సౌత్ సెంట్రల్ జోన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి రెస్క్యూ జట్లు చక్కని ప్రతిభ కనపరుస్తున్నాయని, యాజమాన్యం యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని ఆయన అభినందించారు. Not only test technical skills, but also strengthen the values of teamwork and mutual trust. Values that are vital during real-life rescue operations. I commend SSCL for consistently promoting such events that build a culture of safety and excellence. ఎవరికైనా ప్రాణాలు కానీ అలాగే సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ వీటిని రెస్క్యూ చేసి రికవర్ చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర రెస్క్యూ పర్సన్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలామంది మనం రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ని మనం ఆహ్వానిస్తున్నాము. 21 to 30 years is the age for rescue. In that age, you go for rescue. ఖచ్చితంగా ఒక రెస్క్యూ పర్సన్ ఒక రిలేలో ఉన్నాడు అంటే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ద రిలే. ఈ రెస్క్యూ డాక్టర్. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇప్పటి వరకు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కావాలంటే హైదరాబాద్కు రావాల్సి వస్తుంది. కానీ సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం ఆలోచన మేరకు ఇప్పుడు ఏరియాల్లోనే ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పలు ఏరియాల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది. సింగరేణి సంస్థ కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు వారి వారి ఏరియాల్లోనే అందించాలన్న ఉద్దేశంతో సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం ఆదేశం మేరకు ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొత్తగూడెం, రామగుండం, రామకృష్ణాపూర్, భూపాలపల్లి ఏరియాల్లో ఉన్న ఏరియా ఆసుపత్రుల్లో ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాల్లో వైద్య నిపుణుల చేత వైద్య సేవలు అందుకోవాలని సింగరేణి యాజమాన్యం సూచిస్తోంది. వైద్య క్యాంపుల నిర్వహణ తేదీలు ఈ విధంగా ఉన్నాయి. రెనోవా ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో
సెప్టెంబర్ 21వ తేదీన ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ మరియు గ్యాస్ట్రియోనెట్రాలజీలో ప్రత్యేక వైద్య సేవలు అందించబోతున్నారు. రామగుండం రీజియన్ కోసం RG1 ఏరియాలోని ఏరియా ఆసుపత్రిలో కేర్ ఆసుపత్రి వైద్య నిపుణుల ద్వారా ఈ నెల 14వ తేదీన అలాగే ఈ నెల 28వ తేదీన ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. కాబట్టి దీన్ని రామగుండం రీజియన్ కార్మికులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఇక రామకృష్ణాపూర్లోని ఏరియా ఆసుపత్రిలో TX ఆసుపత్రి వైద్య నిపుణుల చేత ఈ నెల 21వ తేదీన వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోనెట్రాలజీలో ప్రత్యేక వైద్య సేవలు అందించబోతున్నారు. అలాగే భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో పై విభాగాల్లో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వారి చేత ఈ నెల 14 మరియు ఈ నెల 28వ తేదీన వైద్య నిపుణులు ప్రత్యేక వైద్య సేవలు అందించబోతున్నారు. ఈ ప్రత్యేక వైద్య సేవల్ని అందుకోవాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది. సింగరేణి సంస్థ కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులకు అలాగే పాత ప్రాజెక్టుల ఎక్స్టెన్షన్కు భూసేకరణ అనేది చాలా కీలకమైన అంశం. ఈ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్రు ప్రత్యేక చొరవ తీసుకుని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ కొత్త గనుడు ప్రారంభించాల్సిన సందర్భంలో ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి, అటవీ భూములు సేకరించాల్సి ఉంటుంది. ఈ భూసేకరణలో ప్రభుత్వ అనుమతి, ప్రభుత్వ అధికారుల చొరవ ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్రు ప్రత్యేక చొరవ తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్తో మరియు సంబంధిత అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతంలో సింగరేణి సంస్థ కొత్తగా చేపట్టనున్న బొగ్గు గనులు, అలాగే గనుల విస్తరణ తదితర పనులకు కావలసిన భూసేకరణపైన చర్చించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభించుకోవడానికి కావలసిన భూసేకరణలో ప్రస్తుతం ఉన్న అడ్డంకులపైన సుదీర్ఘంగా చర్చించారు. భూసేకరణ సజావుగా త్వరగా జరగడానికి సింగరేణి సంస్థ చేపట్టవలసిన చర్యల గురించి కూడా వివరించారు. అలాగే ప్రభుత్వ పరంగా కూడా తాము పూర్తి సహకారం అందిస్తామని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు సింగరేణికి అవసరమైన భూమి గురించి వివరించారు. భూసేకరణ కోసం త్వరితగతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల్ని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంకా కొత్తగూడెం డిఎఫ్ఓ శ్రీ కృష్ణగౌడ్, కొత్తగూడెం ఆర్డీఓ శ్రీ మధు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ సుమ, మణుగూరు ఏరియా జీఎం శ్రీ దుర్గం రామచందర్, కొత్తగూడెం ఏరియా జీఎం శ్రీ శాలిమరాజు, ఇల్లందు ఏరియా జీఎం శ్రీ వీసం కృష్ణయ్య, డీజీఎం ఎస్టేట్స్ టి హీరియా ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సంస్థ డైరెక్టర్ ఏండెంగా అధికార బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎం తిరుమలరావు ఇటీవల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఈడీ ఎస్టీపీపీ శ్రీ సిహెచ్ చిరంజీవి, జనరల్ మేనేజర్ ఎస్టీపీపీ కె శ్రీనివాసులు ఆయనకు పూల మొక్కతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్లాంటు ఆవరణలో మొక్కలు నాటారు. కాన్ఫరెన్స్ హాల్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తమంగా పనిచేస్తూ ఇప్పటికే ఈ ప్లాంటు మంచి పేరు తెచ్చుకుందని, దీనిని కొనసాగిస్తూ అత్యుత్తమ ప్లాంటుగా నిలిచే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా డైరెక్టర్ ఏండెం శ్రీ తిరుమలరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు మరియు అధికారుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు డైరెక్టర్ ఏండెం శ్రీ ఎం తిరుమలరావును ఘనంగా సన్మానించడం జరిగింది. సింగరేణి సంస్థతో పాటు ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా, దాని సబ్సిడరీ కంపెనీలు కూడా బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే కోల్ ఇండియా కంపెనీల్లో బొగ్గు ఉత్పత్తి ఏ విధంగా జరుగుతోంది, అక్కడ ఉత్పాదకత ఎలా ఉంది, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపైన స్టడీ టూర్లను సింగరేణి సంస్థ నిర్వహిస్తోంది. ఈసారి నిర్వహించిన స్టడీ టూర్లో సింగరేణి గుర్తింపు మరియు ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మహానది కోల్ఫీల్డ్స్లో కొన్ని గనులను సందర్శించారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల వారి కోసం ఇతర బొగ్గు కంపెనీలను సందర్శించడానికి స్టడీ టూర్లను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది సింగరేణి యాజమాన్యం కోల్ ఇండియా సబ్సిడరీ కంపెనీ అయిన మహానది కోల్ఫీల్డ్స్ సందర్శనకు సింగరేణిలోని గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఈ ప్రతినిధుల బృందం మహానది కోల్ఫీల్డ్స్కు చెందిన కార్పొరేట్ ఆఫీస్ గల సంబల్పూర్కు చేరుకొని అక్కడి నుంచి ఒక భూగర్భ గనిని, ఒక ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించడం జరిగింది. అలాగే అక్కడి సంక్షేమ కార్యక్రమాలను కూడా పరిశీలించారు. గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ రాజ్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శులు శ్రీ షేక్ బాజీ సైదా, శ్రీ యధురామ్ గోపాల్, శ్రీ మోటపలుకుల రమేష్ పాల్గొన్నారు. కాగా ప్రాతినిధ్య కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీ సి త్యాగరాజన్, శ్రీ కొంపెల్లి సమ్మయ్య, శ్రీ జెట్టి శంకర్రావు, జనరల్ సెక్రటరీ శ్రీ మహమ్మద్ అక్రమ్ పాల్గొనడం జరిగింది. పర్సనల్ విభాగంలోని ఐఆర్ వింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి రాజ్ గోపాల్ ఈ బృందానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. గనుల సందర్శన తర్వాత తిరిగి వచ్చిన గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు అక్కడి పరిస్థితులపై వివరిస్తూ మహానది కోల్ఫీల్డ్స్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి టన్నుకు 1000 రూపాయలకైనా తక్కువగా ఉండటం, మహిళా కార్మికులు ఓపెన్ కాస్ట్ గనుల్లో వివిధ బాధ్యతలు నిర్వహించడం, చక్కని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్లో బోధన వంటివి తమను ఎంతగానో ఆకర్షించాయని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ రాజ్ కుమార్ తన అనుభవాలు పంచుకుంటూ ఇలా అన్నారు. కోల్ ఇండియాలో మేము గమనించింది వాతావరణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కోల్ ఎక్కువ తీస్తూ ఉన్నారు. వాళ్ళు రోజు కనీసము నేను చూస్తున్న స్ట్రిప్ వాళ్ళకు అమ్మకాలకును మనం వాళ్ళ కాస్ట్ పడేది 500 రూపాయలు తేడా వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి ఎట్లయినా ప్రాఫిట్లో వస్తారు. కాబట్టి కోల్ ఇండియా టూర్లో మేము గమనించిన అంశాలు ముఖ్యంగా మహానది కోల్ ఫీల్డ్కి సంబంధించి మమ్మల్ని ఆ 2 days ఒకటి అండర్గ్రౌండ్ మోడ్ ఒకటి తర్వాత ఆఫీసులో విజిట్ చేసినాం. తర్వాత వర్కింగ్ స్టైల్లో ఎక్కువ యూనిఫామ్ ముఖ్యంగా మా బాగా గమనించింది ఏంటంటే అందరూ ఆఫీసర్స్తో సహా అందరూ యూనిఫామ్లో రావడం అనేది చాలా డిసిప్లిన్కు మారు పేరుగా మేము గమనించి చూసినామని. డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కే సమ్మయ్య మాట్లాడుతూ గనుల నిర్వహణ ఉత్పత్తిలో మహానది కోల్ఫీల్డ్స్ ఆదర్శప్రాయంగా ఉందన్నారు. చాలా ఎక్కువ బొగ్గు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎన్ని ఫెసిలిటీ ఇచ్చినా కూడా వాళ్ళకు తరగనటువంటి సంపద వచ్చిన నేపథ్యంలో వాళ్ళ ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్లకు వచ్చేసరికి చాలా చక్కగా చేస్తున్నారు. ప్రాతినిధ్య కార్మిక సంఘమైన ఐఎన్టీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సి త్యాగరాజన్ మాట్లాడుతూ ఇతర బొగ్గు గనుల పనితీరును పరిశీలించడం కోసం కార్మిక సంఘాల స్టడీ టూర్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని ఆయన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా తన అనుభవాలు వివరిస్తూ ఇలా అన్నారు. 235 మిలియన్ టార్గెట్లు అయితే వాళ్ళు 225 మిలియన్ టార్గెట్ని తీసుకొని వచ్చారు. డైలీ ప్రొడక్షన్ 5 నుంచి 6 లక్షల టన్నులు ఎంసీఎల్ నుంచి వస్తుంది. అంతేకాకుండా స్ట్రిప్పింగ్ రేషియో ఇది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ కాస్ట్ ఎక్కువ ఉండటం కనుక 1:2 ఉంది. 99% ఈజ్ కోల్ ప్రొడ్యూస్ త్రూ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తున్నారు వాళ్ళు. మనం ఈ పోటీలో మనం ముందు నిలబడాలంటే మనం ఇంకో కొంచెం ఎక్కువ శ్రద్ధ పడాలి. కొన్ని కోల్ బ్లాక్స్ మనం సింగరేణి కాకుండా వేరే స్టేట్లో ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ ఇండియాలో ఉన్న ఎక్కడ ఉన్న కోల్ బ్లాక్స్ తీసుకుంటే మనం లాభసాటిగా ప్రయాణిస్తామని కూడా మనం చేస్తాం. సింగరేణి కానీ లేదా మహానది కోల్ ఫీల్డ్ చూసుకుంటే స్టిప్పింగ్ రేషియో మహానది కోల్ ఫీల్డ్స్లో 1:2 మాత్రమే ఉంది. మహానది కోల్ ఫీల్డ్స్ ఎక్కువ లాభాలు ఆర్జించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అండర్గ్రౌండ్ మైన్స్ను విజిట్ చేసి అక్కడి పరిస్థితులను పూర్తి అవగాహన చేసుకోవడం జరిగింది. ఇది ఒక అనుభవం. సింగరేణి సంస్థలో ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇకపై మహిళా ఆపరేటర్లు కూడా కనబడబోతున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. త్వరలోనే ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేయడానికి ఎంపిక కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత,
సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అన్ని గనులకు, డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళలకు భారీ యంత్రాలపైన ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం ఇవ్వడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్గా పనిచేస్తున్న 35 సంవత్సరాల లోపు వయసు ఉండి కనీసం 7వ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని యాజమాన్యం తెలిపింది. దరఖాస్తు చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యం కలిగి ఉండాలని, కనీసం ద్విచక్ర లేదా 4 చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ఆగస్టు 2024 కన్నా ముందు డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని కూడా యాజమాన్యం తెలిపింది. పై అర్హతలు గల మహిళా ఉద్యోగినులు ఇవ్వబడిన నమూనాలో అప్లికేషన్ను పూర్తి చేసి సంబంధిత గని మేనేజర్ లేదా శాఖాధిపతి లేదా జనరల్ మేనేజర్కు అందజేయాలని సూచించారు. ఆ తరువాత ఈ దరఖాస్తుల్ని జనరల్ మేనేజర్ సిపిపి నేతృత్వంలోని ఒక కమిటీ పరిశీలించి కనీస అర్హతలు గల అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులు సిరిసిల్లాలో గల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీల లభ్యతను బట్టి ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని కేటగిరీ 5 డిజిగ్నేషన్తో సంబంధిత ఏరియాలకు పంపించడం జరుగుతోంది. కనుక ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా యాజమాన్యం కోరుతోంది. గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకిచ్చే కారుణ్య ఉద్యోగ నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్ 3 పోస్టులు ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం ఆదేశం పైన డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్టు సూచనల మేరకు సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్తో సింగరేణి యాజమాన్యం ఈ మేరకు ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు 2009లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ డిగ్రీలైన మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే ఐటీఐ ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్ కోర్సుల అర్హత గలవారికి క్లరికల్ పోస్టుకు ఎంపిక చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఈ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం డిగ్రీ అర్హతను కూడా చేర్చారు. ఈ విధంగా డిగ్రీ అర్హత కలిగిన వారసులకు గ్రేడ్ 3 క్లర్కు ఉద్యోగాలను కల్పించడానికి నిర్ణయించారు. అయితే గని ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబంలో అర్హులైన టెక్నికల్ డిగ్రీ ఉన్న వారసులు లేని పక్షంలోనే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారిని ఈ గ్రేడ్ 3 క్లర్కు పోస్టుకు అర్హత కలిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సంస్థలో గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల లభ్యతను బట్టి కంపెనీ నిర్వహించే ప్రత్యేక పరీక్షలో డిగ్రీ అర్హత గల వారసులు పాల్గొనాల్సి ఉంటుంది. పరీక్షలో పాస్ అయిన వారు మాత్రమే గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల నియామకానికి అర్హత సాధిస్తారు. గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారసులను కేటగిరీ 1 జనరల్ అసిస్టెంట్గా గుర్తిస్తూ ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి యాజమాన్యం తరఫున జనరల్ మేనేజర్ పర్సనల్ IR&PM శ్రీమతి కవితానాయుడు, GM యూజీ మైన్స్ శ్రీ వై రఘురామిరెడ్డి, GM HRD వెంకటరామరెడ్డి, GM సివిల్ డి వెంకటేశ్వర్లు, అలాగే గుర్తింపు కార్మిక సంఘం AITC నుంచి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ శ్రీ కె రాజ్కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కె సారయ్య, వైవీరావు, AGM పర్సనల్ కె అజయ్ కుమార్, అలాగే AITC కేంద్ర ఉపాధ్యక్షులు వంగా వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.